బుద్ధభవన్లో హైడ్రా ప్రజావానికి ఫిర్యాదుల వెలువ. ప్రభుత్వ భూములు ఆక్రమించారని కంప్లైంట్స్. మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు నడపనున్న టీజీఎస్ఆర్టీసీ. సిటీ నుంచి శైవ క్షేత్రాలకు 3000 సర్వీసులుంటాయన్న ఆర్ఎం. 100 ఏండ్ల నాటి తెలంగాణ చరిత్ర పుస్తకాల డిజిటలైజేషన్. ఇరాన్కు చెందిన నూర్ సంస్థతో పురావస్తు శాఖ ఎంఓయూ. మార్చి 1న హైదరాబాద్ జేఎన్టీలో మెగా జాబ్ మేళా. 100కు పైగా కంపెనీలు వస్తాయన్న బీసీ కిషన్ కుమార్. సైనిక్పురిలోని అరేబియన్ మండిలో అధికారుల్లో తనిఖీలు. నిషేధిత వయోన్యూస్ వాడుతున్నట్లు గుర్తింపు, నోటీసులు జారీ. కీసరగుట్ట బ్రహ్మోత్సవాల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్ల గురించి సివిల్, ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులతో కీసరగుట్టలో సమన్వయ సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిపి సుధీర్ బాబు. ఎవరైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ టాబ్లెట్ ఏమైనా అవసరం ఉంటే అవి కూడా చెప్పండి, అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది అక్కడ. కాబట్టి అవసరం ఉంటే మీరు తొందరగా వాళ్ళకి అందించే విధంగా వాళ్ళకు హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. డాక్టర్ గారిని కూడా పెట్టి చూస్తాం. 3 మెడికల్ క్యాంప్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఒకటే దగ్గర పెట్టకుండా 3 ఇంపార్టెంట్ వ్యాంటేజ్ పొజిషన్లో అవసరం ఉన్న ప్లేస్లో పెట్టి ఉంచినాం. కాబట్టి ఆ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన అవసరాలు ఎవరంటే తప్పకుండా చూసుకోవాలి. యువర్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు కూడా సేఫ్ ఉండాలి. ప్రజలను ఎలా రక్షించడంలో మీరు బాధ్యత తీసుకుంటున్నారో మీరు కూడా మీ పర్సనల్ కన్సర్న్ కూడా చూసుకోవాలి. టైంకు రావడము, అవసరం ఉంటే వాటర్ తాగడము, రెగ్యులేట్ చేసేటప్పుడు ఏదైనా అవసరం ఎక్కువ ఉండడం ఉంటే ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవడం. ఇంకా మీకు అవసరం ఉంటే ముందే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏమైనా స్పెసిఫిక్ మెడిసిన్ కావాలంటే మీకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కంపల్సరీగా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఫోర్స్ వచ్చినా కానీ మీరు సరిగ్గా బ్రీఫింగ్ ఇవ్వకుండా ఉంటే ఆ ఫోర్స్ వేస్ట్ అయిపోతుంది. సో ఎక్కడుండి ఏం చేయాలి, ఎటు వాళ్ళు డైరెక్షన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ట్రాఫిక్ జామ్ అయితే ఏం చేయాలి, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడున్నాయి, ఆఫీసర్స్ వెహికల్ కూడా స్పెషల్ డిగ్నిఫైడ్ డెసిగ్నేటెడ్ ప్లేస్లో 3 and 4 ఎక్కడ ఉంది ఆఫీసర్ది, ఆఫీసర్ 2, 3 ఆఫీసర్స్ ఆన్ 3 ఉంది కదా, 2 అక్కడ. హైదరాబాద్ మియాపూర్లో మహిళ కిడ్నాప్, రేప్ కేసును ఛేదించారు పోలీసులు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. చందానగర్కు చెందిన బలకుమార్, మహేష్గా గుర్తించారు. నిందితుల నుంచి ఓ స్కూటీ, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్కు గురైన మహిళను 3 గంటల వ్యవధిలో రెస్క్యూ చేశామన్నారు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్. నిందితులపై గతంలోనూ కేసులున్నాయని చెప్పారు. 21వ తారీఖు నాడు రాత్రిపూట 100 డైల్ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. మాకు రాత్రి 2 గంటలకు కంప్లైంట్ రావడంతో మా పెట్రోల్ కార్ వెంబడి అందరినీ అలర్ట్ చేసింది. కంప్లైంట్ ఏమంటే 2 వ్యక్తులు వచ్చి ఒక లేడీని కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. మియాపూర్ జంక్షన్లో, మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర. వెంబడే మా నైట్ టీమ్స్ అన్నీ అలర్ట్ అయినాయి. మా స్టాఫ్ అంతా, పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలర్ట్ అయిన తర్వాత టీమ్స్ ఫామ్ చేసి ఈ కిడ్నాప్ నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్లో ఆ లేడీని ఎవరైతే కిడ్నాప్ జరిగిందో ఆ లేడీని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ట్రేస్ చేయడం జరిగింది ఫస్ట్. దాని తర్వాత టీమ్స్ ఏవైతే ఫామ్ చేసామో ఈ కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత అమ్మాయిని ఎగ్జామినేషన్ పంపిస్తే అమ్మాయి సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పేసి డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయడం, సర్టిఫై చేయడం జరిగింది. దాని తర్వాత మా టీమ్స్ ఏవైతే ఉన్నాయో మాకున్న క్లూస్ తోటి వర్కౌట్ చేసి 2 అక్యూజ్డ్, ఒకతని పేరు బాలకుమార్, ఇంకో అతని పేరు మహేష్, వీళ్ళిద్దరూ చందానగర్లో ఉంటారు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక అతను బాలకుమార్ 8 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. చందానగర్ పిఎస్లో మరి మిగతా పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆర్సీపురం, చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ 8 కేసుల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నారు. వేరే కేసుల్లో, అంటే రేప్ కేసు కాదు, వేరే కేసులో ప్రాపర్టీ అఫెన్స్ మిగతా కేసులలో ఉండడం జరిగింది. అలాగే అతను వెంబడి ఇంకొక అక్యూజ్డ్ మహేష్ అని చెప్పేసి అతను మర్డర్ కేసులో ఉన్నాడు, ఒక ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నాడు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టు ముందర వీళ్ళని ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. షీ మెంటలీ ఇల్ హెల్త్, ఆమె మెంటల్లీ సరిగా లేదు ఆమెకి. కాబట్టి ఆమెను బలవంతంగా స్కూటర్ మీద, ఆమె యాక్టివా వెహికల్ మీద ఎక్కించుకొని తీసుకుపోవడం జరిగింది.
మన తర్వాత ఆమెని ఐడియా బొల్లారం దగ్గర ట్రేస్ చేయడం జరిగింది ఆమెని. అక్కడైతే ఆ బుషెస్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె ఏం కూడా చెప్పలేకపోతాం, ఏం జరిగిందంటే కూడా ఆమె చెప్పలేకపోతాం. విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో యాదవులకు దక్కడం లేదన్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. బీసీ కులగణన చేసిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభను నిర్వహించారు. సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ వచ్చిందని, రాహుల్ నిర్ణయం తీసుకుంటే బీసీ కులాల లెక్కలు తేలాయన్నారు. రేవంత్ రెడ్డికి అండగా ఉన్నది యాదవులేనన్నారు. రెడ్డిలకు ఇంకెన్ని మంత్రి పదవులు ఇస్తారన్నారు. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనన్నారు అంజన్ కుమార్ యాదవ్. కులగణన చేసింది దానికి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కు దేశంలో అందరికీ ధీటుగా జవాబిస్తున్నటువంటి నాయకుడు. ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగణన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. తెలంగాణని ఇయ్యనియలే, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ స్వరంలో నేను సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ రేవంత్ రెడ్డి గారికి. ఎవరు అందరూ వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనమే నగరంలో జంట యాదవ సోదరం మేమందరం కూడా నిలబడి ఆయన నిలదొక్కొని ఇచ్చినాం. ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. నేను అనేది ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సిన వాటా కావాలి. అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్ తీసుకుని మన యాదవులు మన దగ్గర తీసుకొని చేస్తుంటే ఓ రోజు వాళ్ళు తెలియరు. వాళ్ళు సెకండ్ పాపులేషన్ ఉందంటే మనకి ఎన్ని కావాలి మంత్రులు? ఒక రాజ్యసభతో అయిపోతుంది. వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారా, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మనకిస్తే ఖాళీ గొర్రెలు బర్రెలు. రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ ఎన్ని పవర్ఫుల్ మినిస్టర్లు ఇచ్చిరా ఇంతవరకు? ఇప్పుడు తెలంగాణలో 2 నగరాల్లో 29 అసెంబ్లీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు, 29లో 29 ఒక్కడు గెలవలే. మీకు ఎమ్మెల్యే రాజ్యసభ ఇచ్చినాం కదా అంటే రాజ్యసభ కాదు రాబోయే, అన్ని ఇంకా చాలా కావాలి. మా అందరికీ యూత్ అందరికీ అకామిడేషన్ కావాలి, పీసీసీ కార్యవర్గంలో కావాలి, ఎమ్మెల్సీలలో కావాలి, కార్పొరేషన్ చైర్మన్లలో కావాలి. మీరు ఏం లేని కొంత పర్సెంట్ అన్నీ కావాలి. చెంచాగిరి చేసి మాట్లాడతారు. కేఆర్ఎంబీ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది. ఎల్లుండి మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు చెందిన 2 రాష్ట్రాల సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు సీఈలు సమావేశమై ప్రాజెక్టుల కింద పంటలు, తాగునీటి అవసరాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయనున్నారు. ఈ వివరాలపై ఎల్లుండి బోర్డు మరోసారి సమావేశం కానుంది. ఏపీ తన పరిమితికి మించి నీటిని వాడుకుందని మంత్రి ఉత్తమ్ కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ అవసరాలను పట్టించుకోకుండా ఏపీ తనకు కేటాయించిన నీటి వాటా కంటే అధికంగా వాడుకుందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది రాష్ట్రం. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్న కేంద్ర సూచనలతో ఇరు రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ గత శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ అధికారులు హాజరై తమ అవసరాలను, అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏపీ అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. సోమవారం నిర్వహించాలన్న ఏపీ విజ్ఞప్తితో మళ్లీ సమావేశం ఏర్పాటు చేయగా తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఏపీ తన పరిమితికి మించి నీళ్లు వాడుకుందని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. 66:34 నిష్పత్తిలో నీళ్లు కేటాయిస్తే ఇప్పటికే 75% పైగా ఏపీ నీటిని వాడుకుందని బోర్డుకు తెలిపారు. ఇప్పటికీ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఏపీ నిత్యం నీళ్లు తరలిస్తోందని, వెంటనే ఇది ఆపాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీ తన వాటా నీళ్లు వాడుకున్నందున మిగిలిన నీళ్లని తెలంగాణకే కేటాయించాలన్నారు. తెలంగాణలో తాగునీటి అవసరాలతో పాటు ప్రస్తుతమున్న పంటలు, రాబోయే రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకుని 116 టీఎంసీలు కేటాయించాలని గత సమావేశంలోనే స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఏపీ కూడా పంటలు, తాగునీటి అవసరాలకు నీటిని కేటాయించాలని బోర్డు దృష్టికి తీసుకువచ్చింది.
గంటపాటు జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ప్రాజెక్టుల కింద సాగు తాగునీటి అవసరాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని సూచించింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు మాట్లాడుకోవాలని సూచించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు జలసౌధాలోనే విడిగా భేటీ అయ్యారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఇరు రాష్ట్రాల సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు సీఈలు నల్గొండలో సమావేశమై ప్రాజెక్టుల ఇరు రాష్ట్రాల అవసరాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సమగ్ర వివరాలు సమర్పించనున్నారు. ఈ సమాచారంపై ఎల్లుండి కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపుల కోసం పట్టుబడుతున్నాయి. ఎల్లుండి జరిగే సమావేశంలో బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలోని శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుండటంతో ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత. 3000 ప్రత్యేక బస్సులను శివరాత్రికి అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నామంటున్న రంగారెడ్డి ఆర్ఎం శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. వివిధ పుణ్యక్షేత్రాలకు ఈ స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, ముఖ్యంగా శివరాత్రి వచ్చిందంటే చాలు తెలంగాణలోని చాలా పుణ్యక్షేత్రాలకు డిమాండ్ ఉంటుంది కదా, ఈసారి ఎన్ని బస్సులను స్పెషల్గా ఆపరేట్ చేస్తున్నారు? నమస్కారం అండి. మొన్న మా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వటం జరిగింది. సో 2950 బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాము ఈ మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకి. దాంట్లో మనకి తెలిసిందే ఎక్కువగా శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, ఇటు కీసరగుట్ట, కాళేశ్వరం ఇక్కడికి ఎక్కువ భక్తులు వెళ్తుంటారు. దానికి అనుగుణంగా మేము అధికంగా బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. ఓకే మేడం, ముఖ్యంగా శ్రీశైలానికి సంబంధించి గతం కంటే ఈసారి అదనంగా ఎక్కువ బస్సులు నడుస్తున్నట్టు తెలుస్తుంది, దాదాపు 700-800. ఎలా ఉన్నాయి రిజర్వేషన్స్? ముఖ్యంగా ఎన్ని బస్సులు ఈ సూపర్ లగ్జరీలుగా వచ్చి ఏసీ ఎన్ని నడుపుతున్నారు? మనము అంటే లాస్ట్ ఇయర్ కంటే ఒక 150 బస్సెస్ అదనంగా నడపాలని ప్లాన్ చేసుకున్నాం శ్రీశైలంకి. ఎక్కువగా ఇంతకుముందు సూపర్ లగ్జరీ బస్సెస్ నడిచాయి. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల మేము ఏసీ బస్సులు కూడా ప్లాన్ చేసుకున్నాము. ఏసీ బస్సులకు కూడా ఆదరణ బాగా ఉంది. ఆన్లైన్లో పెట్టేశామండి, బస్సులన్నీ ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఇమ్లీబన్నే కాకుండా మనకి బీహెచ్ఎల్ నుంచి, గచ్చిబౌలి నుంచి, అటు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, ఐఎస్ సదన్ అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ప్రయాణిస్తారు. సో అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్స్ పెట్టుకొని అక్కడి నుంచి ప్రయాణం చేసేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాము. అక్కడ మనకి ప్యాసింజర్స్ వెయిట్ చేయడం కోసము షామియానాలు వేసి చైర్స్ అది అరేంజ్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఈ పాయింట్స్ అన్నిట్లో. అలాగే శ్రీశైలం వెళ్ళి మేము మొన్న శనివారం శ్రీశైలం వెళ్ళి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. సో అక్కడ మనకి బస్సులు ఆపరేట్ చేసుకోవడం కోసం అక్కడ ల్యాండ్ అంతా లెవెల్ చేసి ఇచ్చారు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామండి. అట్లాగే మనకి వేములవాడకి కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి చాలా విపరీతంగా భక్తుల రద్దీ ఉంటుంది. సో వేములవాడకి కూడా ఒక 700 బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేస్తారు. అట్లాగే ఏడుపాయలకి ఉంటుందండి డిమాండ్, అది ఒక 400 బస్సెస్ వరకు ఏర్పాటు చేస్తున్నారు. కీసరగుట్టకు కూడా ఒక 200 బస్సుల వరకు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడున్న ఈ స్పెషల్ సర్వీసుల్లో రెగ్యులర్ ఫేర్స్ ఉంటాయి, అదనపు బస్సుల్లో స్పెషల్ ఛార్జెస్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం? రెగ్యులర్ రోజు నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. ఈ అదనపు బస్సులు అన్నిట్లోనూ ఇంతకుముందు చెప్పినట్లు 50% అదనపు ఛార్జెస్ ఉంటాయండి. సో ఇప్పుడు మనకి అంటే రెగ్యులర్గా ఈ పుణ్యక్షేత్రాలకి రెగ్యులర్గా నడిచే బస్సులు తక్కువ ఉంటాయి. సో ఎక్కువగా స్పెషల్ బస్సెసే మనకి కనిపిస్తూ ఉంటాయండి. వేరే రూట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళే బస్సుల్ని చాలా వరకు తీసేసి మేము శ్రీశైలంకి ఆపరేట్ చేస్తాము. అలాగే హన్మకొండ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చే బస్సులను తగ్గించుకొని వేములవాడకు ఆపరేట్ చేస్తారు. అక్కడ అలాగే కాళేశ్వరంకి కూడా బాగా డిమాండ్ ఉంటుందండి. హన్మకొండ నుంచి కాళేశ్వరంకి వేరే రూట్స్ నుంచి తీసి ఆ రూట్లో పెట్టడం, ఇది కూడా ఒక పక్కే ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది.
ఇప్పుడు మనం శ్రీశైలం చూసుకుంటే ఈ రోజు నుంచే మొదలవుతుంది అనుకున్నాం. రేపు మార్నింగ్ నుంచి రేపు అర్ధరాత్రి వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది. సో మళ్ళీ 26th నైట్ అర్ధరాత్రి అక్కడ పాగా కట్టడం అంటారు, అది చూడంగానే తిరుగు ప్రయాణం అవుతారు. సో మనకి ఇప్పుడు 25th నుంచి 26th మార్నింగ్ వరకు అటుపక్కకే బస్సులు అన్నీ వెళ్తాయి, నెక్స్ట్ ఖాళీగా వెనక్కి వస్తాయి. మళ్ళీ భక్తుల్ని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది రిటర్న్ జర్నీ అప్పుడు అంటే 26th నైట్ నుంచి అటు నుంచి ఇటు పంపించాలి బస్సుల్ని. సో ఇక్కడి నుంచి ఖాళీగా మనం తీసుకువెళ్ళాలి కాబట్టి అదనపు ఛార్జీలు అనేది తప్పదు, అది వేస్తున్నామండి. ఓకే మేడం, ముఖ్యంగా మనకు ఆర్టీసీ అంటే పండుగల టైంలోనే ఎక్కువగా ఓఆర్ పెరుగుతుంది కదా, ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత సంవత్సరం కంటే ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను రంగారెడ్డి రీజియన్ నుంచి శ్రీశైలంకి ఆపరేట్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ ₹1 కోటి ఆదాయం వచ్చింది ఈ బస్సుల వల్ల. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం. 1,20,00,000 వరకు ఆదాయం వస్తుంది అని అనుకుంటున్నామండి. ఓకే మేడం, ఇక అంటే సిటీలో కూడా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు కదా కీసరగుట్ట, దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? దాంతోపాటు మహాలక్ష్మికి సంబంధించి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎన్ని బస్సులు నడిచే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనము నడపదలుచుకున్న 2,950 బస్సెస్లో ఇవి మహాలక్ష్మి బస్సెస్ కూడా ఉంటాయండి. కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి మటుకు యాక్చువల్గా ఎక్స్ప్రెస్ బస్సులు ఎప్పుడు మామూలు రోజుల్లో కూడా ఉండవు, ఇప్పుడు కూడా సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులే ఆపరేట్ చేస్తున్నాం. ఓవరాల్గా అయితే ఇటు శివరాత్రి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ దాదాపు 3,000 స్పెషల్ బస్సులను అయితే ఆపరేట్ చేస్తుంది. ముఖ్యంగా శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట లాంటి ప్రత్యేకమైన దైవస్థానాల నుంచి వివిధ ప్రాంతాలకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణిదీప్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావానికి 386 దరఖాస్తులు వచ్చాయి. 275 డబుల్ బెడ్రూమ్ కోసం, 7 ఇందిరమ్మ ఇండ్లకు, 51 పింఛన్లు, 33 ఇతర శాఖలకు చెందిన దరఖాస్తులు వచ్చాయన్నారు అధికారులు. ఆర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్. ఉద్యోగులు సమయపాలన పాటించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని, సిబ్బంది పనివేళల్లో లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ అనుదీప్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావాణి నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలపై మొత్తం 194 ఫిర్యాదులు వచ్చాయన్నారు బల్దియా అధికారులు. సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డుల జారీలో ఆలస్యం చేయవద్దని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంబర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని బుద్ధభవన్లో హైడ్రా అధికారులు ప్రజావాణిని నిర్వహించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో కబ్జాలకు సంబంధించిన 46 ఫిర్యాదులు వచ్చాయన్నారు అధికారులు. పార్కుల ఆక్రమణలు, చెరువుల కబ్జాలు, ప్రభుత్వ స్థలాలపై కంప్లైంట్స్ చేశారు ప్రజలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో హైడ్రా తరఫున కమిషనర్ రంగనాథ్ హాజరు కావడంతో ప్రజావాణిలో అడిషనల్ డైరెక్టర్ పాపారావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి, పర్షియన్ కాలం నాటి బుక్స్, డాక్యుమెంట్స్లలో నిక్షిప్తమై ఉందన్నారు హెరిటేజ్ డైరెక్టర్ ఐఏఎస్ లక్ష్మి. 100 ఏండ్ల నాటి పుస్తకాలను హెర్బల్ టెక్నాలజీతో పునరుద్ధరించేందుకు ఇరాన్కు చెందిన నూర్ ఇంటర్నేషనల్ సంస్థతో ఎంఓయూ చేసుకుంది తెలంగాణ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. డాక్యుమెంట్స్లను డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. పర్షియన్, ఉర్దూ భాషల్లో ఉన్న 323 పుస్తకాలను, 1443 డాక్యుమెంట్స్లను రీస్టోర్ చేస్తామన్నారు నూరు సంస్థ ప్రతినిధులు. ప్రాచీన చరిత్రను పునరుద్ధరించే కార్యక్రమాలు ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు ఇరాన్ రాయబార ప్రతినిధులు. Telangana is a custodian of priceless manuscripts, paintings and dastarehs and other paper documents in State Museum of Hyderabad. And these documents are displayed and some are kept in the store. So the material used in these documents are not susceptible for fast deterioration beyond recognition. So these documents were, mines of information on history, society, language, religion and calligraphy of different periods. This information is very helpful in reconstructing political, social, linguistic and religious history of the state. However, our department is equipped with old technology and
not very long lasting. Noor International Microfilms has the expertise in treating the documents and preserving the paper documents with new herbal technology, which is reversible and enhances the lifespan of the document beyond 100 years. For Noor International Microfilm Center for the southern states. Noor International Microfilm Center has been established in 1985. Its head office is in New Delhi, Iran Culture House, Iran Embassy. And we have been doing for the preservation, conservation and digitalization of the common heritage between India and Iran. As you all know, we came to the south, that is in Deccan. Deccan was from the period of 1406 when the Bahmanis were there. So since then till 1885 Persian was the official language of this region. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూ వదంతులు నమ్మవద్దని ఉచితంగా చికెన్, బాయిల్డ్ ఎగ్స్ ప్రజలకు అందించారు రాజేందర్ రెడ్డి. ఎప్పటిలానే చికెన్ కొనుక్కొని అందరూ తినాలని కోరారు. 2 క్వింటాల చికెన్, 2000 కోడిగుడ్లతో పాటు వాటర్ కూడా ఫ్రీగా పంపిణీ చేశారు. ఏం కాదండి, చికెన్ ఉత్తి దానికి పుకారా లేపిర్రు. ఎక్కడ తిన్నా ఉడకబెట్టిన చికెన్ తినుకుంటే ఏమి కాదు, ఎలాంటి ఇబ్బంది లేదు, తినవచ్చు చికెను. ఖాళీ పబ్లిసిటీ ఏమైందంటే ఎక్కడో ఆంధ్రలో ఎక్కడో అక్కడ వస్తే ఇది చెప్పిర్రు, కానీ తప్పు. ఇక్కడ ఎలాంటి లేదు, ఇట్లా ఉడకబెట్టుకొని తింటే తినొచ్చు. మేము రెగ్యులర్ తింటున్నాం, మాకు ఎలాంటి లేదు, మంచిగా ఉంది. చికెన్ కానీ ఎగ్స్ కానీ ఉడకబెట్టుకొని, చికెన్ కానీ ఎగ్స్ కానీ ఉడకబెట్టుకొని తినండి. ఇక్కడ 2 క్వింటాలు ఉన్నాం సార్, మేము ఇక్కడ 200 కిలోలు చికెన్ వండినాము, 2000 ఎగ్స్ వండినాం. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మా దగ్గర అంతా. సో దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. WHO కూడా రికమెండ్ చేస్తుంది ఏంటంటే 75 degrees అబవ్ ఉడికించడం మనము ఇండియాలో ఆల్రెడీ ఫుల్ బాయిల్ ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఏ ప్రాబ్లము రాదు. ఫుల్ బాయిల్ వల్ల ఏంటంటే దాంట్లో ఏదైనా వైరస్ ఉన్నా కూడా మొత్తం అది ఉండదు అని వైరస్ అని WHO రికమెండ్ చేసింది. కానీ మన దగ్గర ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో ఎక్కడో పాతవి ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయని వాట్సాప్ ఏం చేస్తే రీసర్క్యులేట్ చేస్తున్నాడు అనమాట, పాతవి కొత్త అని చేసి. దీని మీద అనవసరంగా ఏం చేసినంటే ఫుల్గా బ్యాడ్ న్యూస్ చేసేసి దీన్ని అపోహ చేసేసి మొత్తం బిజినెస్ అంతా డౌన్ చేయడానికి కొంతమంది చేసేసారు. సో దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. WHO మీరు డాక్టర్లను అడగండి స్పెషల్గా. హైదరాబాద్ జేఎన్టీలో మార్చి 1 నుంచి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు వీసీ కిషన్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు వీసీ. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్ఆర్కు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 1000కి పైగా ఉద్యోగాలను మహిళల గ్రాడ్యుయేట్లకు అందించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీసీ కిషన్ కుమార్. Nipuna and Seva international organizations as collaborators. This mega job fair in various sectors such as IT-enabled services, BFSC, pharma, manufacturing, FEMG, etc. Will recruit quite a large number of students with salary packages ranging from 1.8 lakhs per annum to 6 lakhs per annum, including some mobile assembly type of job exclusively meant for girls. So this is a very welcome initiative in this scenario of the challenge of jobs. There you keep a note stating that should not throw the papers wherever they can throw, use them dustbins properly. And then another very important thing last time I observed is people were rushing like anything, and see that they should be kept in a halls or big halls so that they should not be rushed or moving ahead very fast kind of things. This part you need to be taken care very carefully. మార్చి 1వ తారీఖున జేఎన్టీయూ కుకట్పల్లి క్యాంపస్లో నిపుణా అండ్ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ ఫేర్కి తెలంగాణ యూత్ అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అయితే తెలంగాణ యూత్ ఒక్కరే కాదు, ఎక్కడి నుంచైనా యూత్ రావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన యూత్ ఎవరైనా రావచ్చు. ఇందులో కమర్షియల్ అనే ఆస్పెక్ట్ ఎక్కడా కూడా లేదండి. అదొక్కటి. ఎవరైనా సరే మనీ ఆస్పెక్ట్ లేదు. మిమ్మల్ని ఎవరైనా మనీ రిక్వెస్ట్ చేసినా, డిమాండ్ చేసినా కానీ అది మాకు సంబంధం లేని విషయం. ఒకవేళ మీకు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక మా దగ్గరికి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి, దాని గురించి మేము కేర్ తీసుకుంటాం. అండ్ యూత్ అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళండి. కొంచెం బాధ్యతగా, మనకు క్యాంపస్ ఇచ్చారు జేఎన్టీయూ వాళ్ళు, ఆ క్యాంపస్ని మనం కొంచెం బాధ్యతగా మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేటట్టుగా
చేసుకుని బాధ్యతగా వీళ్ళందరూ మంచి పిల్లలు, మన తెలంగాణ పిల్లలు అనిపించుకునేలా వచ్చి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు వెళ్ళండి. అంతర్జాతీయ సంస్థల చూపంతా హైదరాబాద్ మీదే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాదాపూర్లో అమెజాన్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం హైదరాబాద్ని వరల్డ్లోనే గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అమెరికన్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ని ప్రారంభించింది. మాదాపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు, అమెరికన్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్లో గౌరవ అతిథులుగా వచ్చారు. తెలంగాణ జీడీపీని $1 ట్రిలియన్ తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభించిన అమెజాన్ ప్రతినిధుల్ని అభినందించారు. ప్రస్తుతం గ్లోబల్ సంస్థలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయన్నారు. అందుకు తగ్గ నైపుణ్యాలను యువతకు అందించేందుకు త్వరలోనే స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తామన్నారు. ఇందులో అమెజాన్ కూడా పాలు పంచుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. With the coming of Amazon to Hyderabad, our position as a hub of innovation and technology in biotech and life sciences has become stronger. You selected Hyderabad for world-class talent in medicine, life sciences, data sciences, and artificial intelligence with a mission to serve patients globally. My state, Telangana, has been a pioneer in life sciences, pharma and biotech. Some of the largest pharma companies are now your neighbors. This new site will enhance your digital capabilities across Amazon's global organization. I assure you, Telangana's vision is clear to become a $1 trillion GDP state. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు రావడం గర్వించదగ్గ విషయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లైఫ్ సైన్సెస్ హబ్తో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్స్, ఏఐ సొల్యూషన్స్ కు అడ్డాగా మారిందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా మారిందన్నారు. మరిన్ని ఇంటర్నేషనల్ సంస్థలు హైదరాబాద్లో ఆఫీసులను ప్రారంభించేందుకు క్యూ కడుతున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. In the future, definitely, we hope it will be the powerhouse of the digital innovation, advanced analytics, automation, and AI-driven solutions for biotechnology. The Capability Center will act as a catalyst for a change. This fusion of AI, big data, biotech, over a period of time will redefine the drug discoveries, and also it will redefine the regulatory compliance, and also it shall enhance the personalized medicine. బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ అయిన అమెజాన్ హైదరాబాద్లో 1600 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. దీంతో 5000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడి యువతకు భవిష్యత్తులో ఏఐ, డేటా సైన్స్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుంది అమెజాన్. ఎస్సీ వర్గీకరణ 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమన్నారు సతీష్ మాదిగ. మొదటగా సదాలక్ష్మి 10 ఏళ్లు ఉద్యమం చేశారన్నారు. 1994లో జలగం వెంకట్రావు ఎస్సీ వర్గీకరణ కోసం నిజాం కాలేజీ గ్రౌండ్లో సభ నిర్వహించారన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఈదుగుండలో మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టి కేసు గెలిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటున్న సతీష్ మాదిగతో సత్యం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం బీసీ కులగణంతో పాటు ఎస్సీ వర్గీకరణపై చట్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నెల అసెంబ్లీ తీర్మానంతో పాటు చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కానీ అసలు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆయా వర్గాలు ఏమనుకుంటున్నాయి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ మాదిగ దొండర ప్రెసిడెంట్ సతీష్ మాదిగ మనతో పాటు. నమస్తే అన్న. వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కులాల వారిగా ఎంతమంది ఉందో పూర్తి లెక్కలు బయటపెట్టింది. ఇప్పుడు ఉన్న వర్గీకరణ సంబంధించి చట్టం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? 2 వర్గాలు సంతృప్తిగా ఉన్నట్టేనా? నిజానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాట మార్గం ఇది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సదాలక్ష్మి గారు, టిఎన్ సదాలక్ష్మి గారు ఈ ఉద్యమాన్ని 10 సంవత్సరాలు కొనసాగించారు. ఆ తర్వాత 1994లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి మన జలగం వెంకట్రావు గారు, ఆయన ఆధ్వర్యంలో సభ కూడా జరిగింది. ఈ వర్గీకరణ దాని మీద నిజాం కాలేజ్ గ్రౌండ్లో 4 లక్షల మందితో సభ జరిగింది. అప్పుడు ఆ సభలో జర గందరగోళమై
గొడవ అయిపోయింది. అయితే ఆ మీటింగ్కి వచ్చిన కృష్ణ మాదిగ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని మాదిగ అనే పేరుతోన ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుతోన మాదిగ కుల దండోర పేరుతోన ఆయన ఒంగోలులో ప్రకాశం జిల్లా ఈదుగుండ అనే గ్రామంలో ప్రారంభం చేసిండు. అది మీకు అందరికీ తెలుసు. సదాలక్ష్మి గారిది 10 సంవత్సరాలు, ఈయనది 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల కాలంలో మేము ఆయన బట్టి కూడా ఫౌండర్ జనరల్ సెక్రటరీ పనిచేసింది. అయితే ఈ సుదీర్ఘమైన పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు తీర్పుతో 7 ధర్మాసనం వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణను 2004లో కొట్టేసింది సుప్రీంకోర్టు. 5 ధర్మాసనంతో కొట్టేసింది. కారణం ఏంది? ఆ రోజు ఆర్టికల్ 341 టచ్ చేయలేదు. మన క్లాస్ 14 ప్రకారం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు 5 ధర్మాసనం కొట్టేసింది. కానీ అదే సుప్రీంకోర్టు 7 ధర్మాసనం మళ్ళీ కరెక్ట్ అని చెప్పేసి అని జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆ రోజు తప్పెందుకన్నది ఈరోజు కరెక్ట్ ఎందుకన్నది అంటే నిజానికి ఈ ఆర్టికల్ 341 అనేది ఇందుకు వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఆమోదం తెలిపింది, క్యాబినెట్ ఆమోదించింది. మరోసారి ఎందుకు అవకాశం ఇచ్చింది? అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ ఉద్యమానికి 30 ఏళ్ళ నుంచి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతము బీజేపీ కౌగిల్లో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్లను పెట్టి కొట్లాడి కేసును గెలిపించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ ఉద్యమానికి నాయకత్వం వేసిన మందకృష్ణ మాదిగ గారేమో కాషాయ జెండా కింద ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి ఇష్టం లేదు. ఎవరికి? కృష్ణ మాదిగ గారు. కృష్ణ మాదిగ గారు తెలంగాణలో మాదిగలకు ఇంత వాట కావాలని ఎప్పుడు కూడా అడగలే. కనీసం షమీ అఖ్తర్ గారికి కూడా రాసియలే మాకు ఇంత వాట రావాలని. మరి ఎందుకు మందకృష్ణకు అంటే ఉద్యమం చేసిందే ఆయన ఉద్యమకారునిగా అసలు వర్గీకరణ కోసమే తాను పుట్టినని చెప్తాడు. అంటే ఇలాంటి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్గా లెక్కలు తీసి అంతా చేస్తున్నప్పుడు ఆయనకున్న అబ్జెక్షన్ ఏంది? అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన ఉద్యోగం బంద్ అవుతుందని. ఇది ఉద్యమం కాదు, ఉద్యోగంగా తీసుకుంటే ఆయన. అదే రకంగా ఆయనకున్న ఈ ఉద్యోగము ప్రతి రాజకీయ పార్టీలకు వర్గీకరణ చేస్తామని చెప్పేవరకల్లా వాటికి మద్దతు ఇచ్చుకుంటే తిరిగిండు. ఆ పార్టీ తెలుగుదేశంకి చేసిండు, కాంగ్రెస్ కూడా చేసిండు, మొన్న బీజేపీకి కూడా చేయడం జరిగింది. కానీ బీజేపీకి చేసి పక్కకి జరగలే. వర్గీకరణ అయినా వాస్తవానికి ఆయనతో చెప్పాడు అక్కడ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆయనకు దూరంగా లేడు. ఆయన బీజేపీ కౌగిల్లోనే ఉన్నాడు. మోడీ గారి ఎదల మీదనే ఉన్నాడు. ఇంకా ఆయన బీజేపీ పార్టీకి లాభం చేకూర్చడానికనే ఈయన ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే వర్గీకరణ వచ్చింది, పేపర్లు వచ్చింది, దాన్ని చూసుకున్నాడు. వెంటనే విలేకరుల సమావేశం పెట్టి 11 రాలేదు మాకు, 9 వచ్చింది, అన్యాయం జరిగింది అన్న. అంటే ఒక్కసారి వర్గీకరణ వచ్చింది, మాకు మాదిగలకు న్యాయం జరిగిందని ఒక సంతోషం ఆవిరి చేసి పడేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్కల్లో 9% పైనే వచ్చింది అనేది ఒక లెక్కల ప్రకారం చెబుతుంది. ఎందుకు మందకృష్ణ కానీ లేదంటే ఒక కోరా గ్రూప్ అంటే ఉన్న వాళ్ళు ఎందుకు మాకు 11% రావాలి, అన్యాయం జరిగింది వాదన ఎందుకు తెర మీద తీసుకొస్తుంది? ఇప్పుడు నేను దీనికి ఒకటే మాట చెప్తాను. మందకృష్ణ మాదిగకు ఆటోమేటిక్గా 1,00,000 డబ్బులు మోగలేదనే ఒక నిరుత్సాహం మనసులో ఉంది. ఆ తర్వాత వర్గీకరణ కాకూడదు, ఇంత తొందరగా కాకూడదు, ఇది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావాలని ఒక కోరిక కూడా మనసులో ఉంది ఆయనకు. దీన్ని ఇట్లే 4 సంవత్సరాలు తాస్తారం చేసి దీనికి ఈ తాస్తారానికి కారణం అడ్డుబడని మాలలు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఎవరు? ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఈయన మాల, ఈయన దీనికి అడ్డుపడుతుండని. ఆ తర్వాత కాకా వెంకటస్వామి కుటుంబం, ఈ వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళ కుటుంబం అడ్డుపడుతుందని. అదే రకంగా మల్లుబట్టి విక్రమార్క కుటుంబం దీనికి అడ్డుపడుతుందని. నిజానికి వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 కుటుంబాలు కూడా కాంగ్రెస్ కుటుంబాలు. ఈ కాంగ్రెస్ కుటుంబాలే మేనిఫెస్టో తయారు చేశారు. ఎస్సీ వర్గీకరణ కావాలని వివేక్ వెంకటస్వామి గారి విషయానికి వస్తే నేను బీజేపీలో ఉన్నా, ఆయన కూడా బీజేపీలో ఉండే. అయితే బీజేపీలో కూడా ఎస్సీ వర్గీకరణది మేనిఫెస్టో తయారు చేసిందే ఈయన. మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ ఎవరు? బీజేపీలో వివేక్ వెంకటస్వామి గారు. నిజంగానే వర్గీకరణకు వ్యతిరేక అయితే ఆడ మేనిఫెస్టో ఎందుకు తయారు చేస్తాడు? ఇంకొకటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా మేనిఫెస్టో తయారు చేసింది. ఈ మేనిఫెస్టోకు కమిటీ ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. అయితే దీన్ని చేవెళ్ళ డిక్లరేషన్లో డిక్లేర్ చేసింది ఎవరు? మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, యావత్తు ఏఐసిసి పార్టీయే, మొత్తం భారతదేశ కాంగ్రెస్ పార్టీయే వర్గీకరణకు అనుకూలమని ఇక్కడనే కాదు ఉత్తరప్రదేశ్లో మేనిఫెస్టోలు కూడా పెట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా లేదనేది దీని సంకేతం.
కానీ మందకృష్ణ మాదిగ ఏం చెప్తున్నాడు, సుప్రీంకోర్టు వచ్చినప్పుడే జడ్జిమెంట్ వచ్చినప్పుడే కరిగేం తిడుతుండు, వాళ్ళని తిడుతుండు, కుటుంబాన్ని ఉంటుండు, ఆ తర్వాత క్రిమిలేయర్ అని ఇవన్నీ తిట్టడం మొదలుపెట్టిండు. దీంట్లో ఈ వర్గీకరణను కూడా రేవంత్ రెడ్డి చేయడానికి తల్లాడుతున్నా వివేక్ వెంకట స్వామి అడ్డుపడుతుండు, ఈ మల్లికార్జున ఖర్గే అడ్డుపడుతుండని వీళ్ళ పేర్లు చెప్పి దీన్ని కొంత కాలయాపన ఇట్లా పెంచి ప్రొలాంగ్ చేసి వర్గీకరణ కాకుండా ఏబిసిడీలు వర్గీకరణ బీజేపీతో చేస్తే ఈ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ కోపంతో అటువైపు ఓట్లేస్తారు, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వర్గీకరణ చేసుకోవచ్చు, హాయిగా సంబరాలు ఉండొచ్చు. పద్మశ్రీ వచ్చినప్పుడు రేపు పద్మభూషణ్ వస్తుంది, రాజ్యసభ మెంబర్ కూడా వస్తుంది. మందకృష్ణ మాదిగ ఒక అంశానికి సంబంధించి ఒక గ్రూప్ ఒక క్యాస్ట్కు సంబంధించి అన్యాయం జరిగింది, ఒక క్యాస్ట్కు అన్యాయం జరిగింది అనే అంశాన్ని తెరము తీసుకుంటే నేత కానులకు సంబంధించిన అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఎందుకు దాని ఇంకా అది వాస్తవం ఏం జరిగింది దాంట్లో? వివేక్ వెంకట స్వామి గారు పెద్ద మనసుతో ఒక రాజకీయ నాయకుడిగా అన్ని కులాలకు న్యాయం చేయాలని మాదిగలకు మన ఎక్కడ మందమరిలో లెదర్ పార్క్ ఉంటుంది, ఆ లెదర్ పార్కును ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ మాదిగలకు వ్యతిరేకే కదా వివేక్ వెంకట స్వామి, మళ్ళీ ఎందుకు చేసిండు మాదిగల కోసం? అంటే ఒక రాజకీయ నాయకుడు అన్ని వర్గాలకు చేయాలని ఆయన బాధ్యత. అట్లనే నేతకానులో కూడా ఒక కార్పొరేషన్ అడిగిన ఆయన. ఇప్పుడు బీజేపీలో ఉన్న వెంకటేష్ నేత అనేట ఆయన బీజేపీ నుంచి టికెట్ కావాలి అతనికి. ఇప్పుడు వర్గీకరణ ఈ సమయంలో కావద్దని కోరుకుంటున్న వ్యక్తి ఎవరు? మందకృష్ణ. ఇప్పుడు దీనికి కాకుండా ఇంకోటి లింకు తగల తోక, ఆ తోకనే ఎన్ని రోజులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన కులాలు ఈ 30 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా వర్గీకరణకు సపోర్ట్ చేయలేదు వీళ్ళు. ఈరోజు వీళ్ళు మేము మందకృష్ణ మా నాయకుడు, ఆయన మాకు వర్గీకరణ మాకు అన్యాయం అవుతుంది, మేము సి గ్రూప్లో కాకుండా మాకు సపరేట్ గ్రూప్ ఇప్పియాలా, నేతకారులకు సపరేట్ గ్రూప్ పెట్టాలా అని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఆయనను సంకనేసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరికి వెళ్ళాడు. ఈ వర్గీకరణను ఆపడానికి గడువు కోరడానికి ఎవరిని నెట్టేసుకుపోయింది? ఈయన మాల నాయకులు నెట్టుకొని పోయాడు. ఎవరిని? నేతకానులను నెట్టేసుకొని పోయాడు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అహర్నిశలు కృషి చేసిన దామోదర రాజనరసింహను మాదిగ కాదని చెప్పేసి అని మాట్లాడి అతన్ని అవమానపరుస్తాడు ఈ మందకృష్ణ. నేను అడుగుతున్న ఈ వేదిక తరపు నుంచి, అసలు మందకృష్ణ మాదిగ కాదని మాకు అనిపిస్తుంది. ఎందుకొరకు? ఆయన ఒరిజినల్ పేరు మంద ఎలియా, క్రిస్టియన్. ఆయన బీసీ గ్రూప్కి చెందిన వ్యక్తి. నేనేమంటున్నా, ఈయనకు వర్గీకరణ ఇష్టం లేదు, వివేక్ కుటుంబాన్ని కానీ, వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని కానీ, లేకపోతే మల్లురావి కుటుంబాన్ని కానీ, మల్లికార్జున ఖర్గే గారిని కానీ తిడుతున్న ఈయన నిజానికి వర్గీకరణ చేయడానికి ఇష్టం లేదనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు చెప్తున్నా తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. దామోదర రాజనరసింహకి ఆయన బేషరతులకు క్షమాపణ చెప్పాలి. అంటే ఫైనల్గా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసింది, చట్టం చేస్తుంది, ఈ ఆబ్జెక్షన్స్ రెండోసారి అవకాశం ఇచ్చింది, ఇంకా గడువు పెంచింది. కాబట్టి ఇది అయిపోతే ఇక ఈ రెండు వర్గాల నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉండవు. నిజానికి చెప్తున్నాను. ఎందుకొరకు చెప్తున్నానంటే ఈ వర్గీకరణ ప్రకటన అయింది కదా ఫిబ్రవరి 4. ఏ ఒక్క కుల నాయకుడు వర్గీకరణను వ్యతిరేకించే మాల నాయకులు కూడా ముఖ్యమంత్రిని కలవలేదే. వర్గీకరణలో మాకు మాలలకు అన్యాయం అయిందని, లేకపోతే వర్గీకరణ వద్దని, ఈ వర్గీకరణ అయిన తర్వాత ఎవరు కూడా ఏ కుల సంఘ నాయకులు కూడా ముఖ్యమంత్రిని కలవలే. కలిసిందల్లా మందకృష్ణ ఒక్కడే. కావాలని వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిన ఈయన వద్దని ఇప్పుడు 20 రోజులు గ్యాప్ టైం తీసుకొని దీన్ని కాలయాపన చేయడానికి పోయిన వ్యక్తి ఎవరు? మందకృష్ణనే. అంటే వర్గీకరణ వద్దని ఎవరు కూడా పోలే. అంటే కృష్ణమాదేకు వర్గీకరణ చేసుకోవడానికి ఇష్టం లేదని దానికి ఇదే చెప్తున్నా. మాల వర్గానికి సంబంధించుకున్న ఎవరు కూడా ఈ వర్గీకరణను తప్పు అని ఇప్పటికీ ముఖ్యమంత్రిని కలిసింది లేదు, చెప్పింది లేదు. కనుక వీళ్ళందరూ కూడా ఒకటి అనుకూలంగా వర్గీకరణకు ఉన్నారు. 59 కులాలకు సన్యాయం జరిగిందని భావిస్తున్నాం మేమంతా. థ్యాంక్ యూ. ఇది సతీష్ మాదేవి గారి అభిప్రాయం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదమైంది. ఈ అన్ని వర్గాల్లో కూడా ఈ వర్గీకరణ నుంచి ఎక్కడా వ్యతిరేకత లేదు. కొంతమంది కావాలని రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న ఆందోళనలు, అభ్యంతరాలు తప్ప రెండు వర్గాల్లో, మొత్తం ఎస్సీ వర్గాల్లో ఎవరి నుంచి అభిప్రాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉన్నారని సతీష్ మాదిగ అంటారు. కరోనా పర్సన్ శ్రీతో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.